the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్, అంతర్జాతీయ సౌర కూటమి వార్తల్లో నిలిచింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వార్తల్లో నిలిచింది. మనం జనరల్గా ఇటువంటి ఆర్గనైజేషన్స్ చదివేటప్పుడు కానీ, లేదంటే కొన్ని కూటముల గురించి, లేదంటే కొన్ని అలయన్సెస్ గురించి తప్పకుండా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి తెలుసుకున్నాం. సో అలాంటి ఆర్గనైజేషన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఇవాళది మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది వార్తలు నిలవడానికి ముఖ్య కారణము, మౌరీషియస్ దేశము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి చెందిన సిపిఎఫ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ మీద సంతకం చేసింది. సిపిఎఫ్ అంటే కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అనమాట. దీనిపైన సంతకం చేసింది మౌరీషియస్. దీనిపైన సంతకం చేయడం ద్వారా సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశంగా నిలిచింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి. ఇది ఐఎస్ఏకు చెందిన ఒక భాగస్వామ్యం అన్నమాట. జనరల్గా దీనిపైన ఎవరైతే సైన్ చేస్తారో, ఐఎస్ఏకు చెందిన కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ మీద ఎవరైతే సంతకం చేస్తారో ఆ దేశాలకు కావాల్సిన సపోర్ట్ని దీర్ఘకాలికంగా కావచ్చు, మీడియం టర్మ్లో కావచ్చు, అంటే సోలార్ ఎనర్జీకి సంబంధించి, సౌరశక్తికి సంబంధించి ఎటువంటి సహకారమైనా కూడా ఆ దేశాలకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అందిస్తుందన్నమాట భవిష్యత్తులో. అంటే విధంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు ఏ సహకారం కావాలన్నా ఈ దేశాలు పొందవచ్చు అనమాట. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఈ సిపిఎఫ్ ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశంగా మౌరీషియస్ దేశం నిలిచింది. మరి ఇది ఓవరాల్గా దీనిపైన సంతకం చేసిన 4వ దేశం. గతంలో ఆల్రెడీ మౌరీషియస్ కంటే ముందు బంగ్లాదేశ్, భూటాన్, క్యూబా, భూటాను, క్యూబా దేశాలు ఈ సిపిఎఫ్ ఫ్రేమ్వర్క్ పైన సంతకాలు చేశాయి. సో ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది, ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇటీవల ఐఎస్ఏకు చెందిన సిపిఎఫ్ ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశం ఏది అంటే మౌరీషియస్ అని మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇక అంతర్జాతీయ సౌర కూటమి గురించి, ఇటువంటి ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, అవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వచ్చేసి ఇది 2015లో ప్యారిస్లో COP 21వ సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 21వ సదస్సులో ఇండియా, ఫ్రాన్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా దేశాలకు సౌరశక్తిని అందించాలి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశము. అయితే తొలుత ఇది ఏర్పాటైనప్పుడు కేవలం ట్రోపిక్స్లో ఉన్న దేశాలకు మాత్రమే ఇందులో సభ్యత్వం ఉండేది. అంటే కర్కట రేఖ, మకర రేఖ మధ్యలో ఉన్న దేశాలు, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యలో ఉన్న దేశాలకు మాత్రమే ఇందులో సభ్యత్వం కల్పించేవాళ్ళు తొలుత. ఎందుకంటే ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యలో ఉన్న దేశాలకే ఎక్కువగా సోలార్ ఎనర్జీ, ముఖ్యంగా సూర్యరశ్మి అందుతుంది కాబట్టి తొలుత అలా అలౌ చేశారు. తర్వాత 2020లో ఒక సవరణ ద్వారా, ఈ 2020లో ఒక సవరణ చేసి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితిలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇందులో సభ్యత్వం పొందవచ్చు, ఎవరైనా కూడా ఇందులో జాయిన్ అవ్వవచ్చు. సో మరి ఇప్పుడు దీని హెడ్ క్వార్టర్సు, దీంట్లో మెంబర్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో ప్రస్తుతము సభ్య దేశాలు వచ్చేసి 104 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 104వ దేశం ఏది జాయిన్ అయిందో కూడా తెలుసుకోవాలి. మనకి కేవలం ఆ 104 దేశాలంటే కాదు, ఇటీవల లేటెస్ట్గా జాయిన్ అయిన దేశం కూడా తెలుసుకోవాలి. ఆర్మేనియా దేశము 104వ సభ్య దేశంగా ఐఎస్ఏలో జాయిన్ అయ్యింది. ఇందులో ఇండియా కూడా మెంబరే. మరి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హర్యానాలోని గురుగ్రామ్. దీని హెడ్ క్వార్టర్సు హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఉంది. మరి ఇంకా దీని ఆబ్జెక్టివ్స్, ఇది టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అనే నినాదంతో పనిచేస్తుంది. టువర్డ్స్ 1000 అంటే ఇక్కడ పేరులోనే ఉంది 1000. అంటే ఈ 1000 అనే నెంబర్కి ఒక ప్రాముఖ్యత ఉంది. దీని ముఖ్య ఉద్దేశము, ఇది 3 లక్ష్యాలు అన్నమాట. దీనికి ఒక లక్ష్యం వచ్చేసి 2030 సంవత్సరం కల్లా సౌరశక్తిలో, సోలార్ ఎనర్జీలో సుమారుగా 1000 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్లు, 1 ట్రిలియన్ పెట్టుబడులని సోలార్ ఎనర్జీలోకి తీసుకురావాలి, అదొక లక్ష్యము. అలానే రెండవ లక్ష్యం వచ్చేసి 1000 మిలియన్ల జనాభాకు 2030 సంవత్సరం కల్లా సోలార్ ఎనర్జీని అందించాలి, అదొక లక్ష్యము. ఇక మూడవ లక్ష్యం వచ్చేసి
సోలార్ ఎనర్జీని 2030 కల్లా 1000 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయాలి, 1000 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి లక్ష్యాలుగా పెట్టుకుంది. సో మనకి ఇది ఓవరాల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సు మౌరీషియస్ దేశం జాయిన్ అయిన విషయము. నెక్స్ట్ వన్ అగైన్ ఒక సమ్మిట్ వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఇది 9వ ఎడిషను. ఇది న్యూఢిల్లీలో మొదలైంది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరగబోతా ఉంది న్యూఢిల్లీలో. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి పేరులోనే ఉంది, టెక్నాలజీ. ప్రపంచ దేశాలకు టెక్నాలజీని వినియోగించి ఏ విధంగా సుపరిపాలన అందించాలి, ముఖ్యంగా ఇన్క్లూజివ్ గ్రోత్లో, సమ్మిళిత వృద్ధిలో ఈ టెక్నాలజీలు, డిజిటల్ టెక్నాలజీలు, ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్సు, బ్లాక్ చైను, ఇటువంటి టెక్నాలజీస్ను ఉపయోగించి ప్రజలకు సుపరిపాలన ఎలా అందించాలి అనే దానిపైన ఒక సదస్సు జరుగుతూ ఉంది. సో ఇది దీని ముఖ్య ఉద్దేశము. మరి దీని థీమ్ వచ్చేసి సంభావన. దీని థీము సంభావన అంటే పాసిబిలిటీస్ అని అర్థం. సంభవిస్తుంది అని అంటారు కదా తెలుగులో. సంభవించడము అంటే ఏంటి? పాసిబిలిటీ, అవకాశం ఉంది అనేసి దీని థీము. దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు కార్నెగీ ఇండియా అనే ఒక సంస్థ నిర్వహిస్తూ ఉంది. ఇక ఈ సమ్మిట్లో భాగంగా సుమారుగా 40 దేశాలకు పైగా చెందిన సుమారుగా 150 మంది స్పీకర్స్, అనగా 150 మంది రిప్రజెంటేటివ్స్ పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మిట్లో గవర్నమెంట్ నుంచి పాల్గొంటూ ఉన్నారు, అలానే అకాడమిక్ సంస్థలు అనగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాల్గొంటూ ఉన్నారు, అలానే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 9వ ఎడిషను న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో జల వనరుల సంరక్షణ కోసము ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. దాని పేరే భగీరథ్ యాప్. ఈ భగీరథ్ యాప్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. ఈ భగీరథ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలు తమ ప్రాంతంలో నీటి వనరులు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కావచ్చు, అటువంటి నీటి వనరులు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి ఫోటోల రూపంలో ప్రభుత్వానికి పంపవచ్చు. అప్పుడు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వము జల సంరక్షణ అభియాన్ అనే పేరిట ఉత్తరాఖండ్ ప్రభుత్వము లాంచ్ చేసిందనమాట. ఇక భారతదేశంలో నీటి వనరుల సంరక్షణ కోసము ఒక సపరేట్ మినిస్ట్రీనే ఉంది, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని. ఈ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కూడా జల్ శక్తి అభియాన్ అనేది కూడా లాంచ్ చేసింది గతంలో. జల్ శక్తి అభియాన్, నీటి వనరుల్ని సంరక్షించడం కోసం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాఖండ్ భాగీరథి యాప్. ఇక భగీరథుడు అంటే ఇక తెలిసినదే. భగీరథుడు శివుడి తలపైన ఉన్న గంగను భూమిపైకి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు అని చెప్పేసి ఆయన పేరిట ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఒక భగీరథ ప్రయత్నం అంటారు కదా. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా మెటర్నల్ మోర్టాలిటీకి సంబంధించి ప్రసూతి మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి దానిపైన యునైటెడ్ నేషన్కు చెందిన ఒక గ్రూపు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ప్రసూతి మరణాల నివేదిక. ఆ నివేదిక 2000 సంవత్సరం నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా మెటర్నల్ మోర్టాలిటీ అనగా తల్లుల మరణాలు, పిల్లలకు కాన్పునిచ్చిన తర్వాత తల్లులు మరణిస్తూ ఉంటారు కదా, ఆ ప్రసూతి మరణాలకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికను విడుదల చేసిన వారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక గ్రూప్ అనమాట. యునైటెడ్ నేషన్స్ మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్. యునైటెడ్ నేషన్స్ మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ అనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ యునైటెడ్ నేషన్స్ MMEIG అనే గ్రూప్లో చాలా బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, యూనిసెఫ్ లాంటి సంస్థల కలయికే ఈ ఓవరాల్ బాడీ అనమాట. అయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ రిపోర్ట్ని విడుదల చేసిన వారు WHO అని చెప్పవచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఇది ఇందులో భాగం కాబట్టి. ఇక ప్రసూతి మరణాలకు సంబంధించి ఏం చెప్తా ఉంది నివేదిక? మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో, సుస్థిర అభివృద్ధి గోల్స్లో 17 గోల్స్ 169 టార్గెట్స్ ఉంటాయి. 17 గోల్స్ 169 టార్గెట్లు ఉంటాయి. అందులో ఒకటి గోల్ SDG 3 ఏం చెప్తుంది? అందరికీ ఆరోగ్యం బాగా ఉండాలి, గ్లోబల్ హెల్త్ ఫర్ ఆల్, హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఫర్ ఆల్. అందులో SDG 3.1 సపరేట్గా 3.1 ఏం చెప్తుంది అంటే 2030 సంవత్సరం కల్లా ప్రతి లక్ష కాన్పులకు గాను 2030 సంవత్సరం కల్లా ప్రతి లక్ష కాన్పులకు గాను ప్రసూతి మరణాలు సంభవిస్తూ ఉంటాయి కదా, ఆ ప్రసూతి మరణాలు 70 కంటే తక్కువగా తీసుకురావాలి. ప్రతి లక్ష కాన్పులకు గాను 70 కంటే తక్కువ ప్రసూతి మరణాలు నమోదయ్యేలా చూడాలని చెప్పేసి SDG 3.1 చెప్తుంది. మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఈ రిపోర్టు ప్రకారము 2023 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రసూతి మరణాలు, మెటర్నల్ మోర్టాలిటీ నైజీరియా దేశంలో నమోదయ్యాయి. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో 2023 సంవత్సరంలో 75,000 మంది తల్లులు మరణించారట. 75,000 మంది ప్రసూతి మరణాలు. ఇక రెండవ ప్లేస్లో ఇండియా ఉంది, 19,000 ప్రసూతి మరణాలు 2023 సంవత్సరానికి గాను. మూడవ ప్లేస్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ దేశం కూడా 19,000 ప్రసూతి మరణాలు సంభవించాయి. నాలుగవ ప్లేస్లో పాకిస్తాన్ 11,000 ప్రసూతి మరణాలు. ఇక్కడ ఈ 4 దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తూ ఉన్న ప్రసూతి మరణాలలో సుమారుగా 47% ప్రసూతి మరణాలు ఈ 4 దేశాల్లోనే నమోదవుతా ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్టు చెప్తా ఉంది. ఇక ఇది మనకు ఈ రిపోర్టు, ఈ నివేదిక గురించి ఇంకా ఏం చెప్తా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు ఈ 2000 సంవత్సరం నుంచి 2023 మధ్యలో తగ్గాయట. 40% ప్రసూతి మరణాలు తగ్గినాయని చెప్పేసి చెప్తా ఉంది. ముఖ్యంగా దక్షిణ ఏషియా, సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియాలో ఈ ప్రసూతి మరణాలు బాగానే తగ్గినాయని చెప్పేసి ఈ నివేదిక చెప్తా ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే 2023 సంవత్సరం నాటికి ప్రసూతి మరణాల రేషియో వచ్చేసి ప్రతి లక్ష కాన్పులకు గాను 80 ఉంది. ప్రతి లక్ష కాన్పులకు గాను 80 మంది మరణిస్తూ ఉన్నారు. ఇక మనము జనరల్గా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, నియోనాటల్ మోర్టాలిటీ రేటు గురించి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అదే చిన్నపిల్లల మరణాలు అయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అయితే ప్రతి 1000 కాన్పులకు ఎంతమంది శిశువులు మరణిస్తూ ఉన్నారు అనే దానిపైన లెక్క వేస్తారు. అలానే నియోనాటల్ మోర్టాలిటీ రేటు, నవజాత శిశువులు ఎంతమంది మరణిస్తూ ఉన్నారు అంటే దానికి ప్రాతిపదిక 1000 కాన్పులకు తీసుకుంటారు. కానీ ప్రసూతి మరణాలకు మాత్రము 1,00,000 కాన్పులకు ప్రాతిపదికన తీసుకుంటారని చెప్పేసి ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఇక జస్ట్ గ్రాఫ్ చూద్దాం. ఇటీవల PIBలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఒక మ్యాప్ ఇది. 2014-16 సంవత్సరంలో భారతదేశంలో ప్రతి 1,00,000 కాన్పులకు గాను 130 మంది తల్లులు, 130 ప్రసూతి మరణాలు సంభవిస్తూ ఉంటే అది 2018-20 నాటికి 97కి తగ్గిందట. మరి అది 2023 అప్డేట్ అయితే 80 అని చెప్తా ఉంది లెక్కలు, UN లెక్కలు 80 ఇండియాలో. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి స్లోవేకియా పర్యటన. మనం గత 2 రోజుల నుంచి తెలుసుకుంటా ఉన్నాము ద్రౌపది ముర్ము గారికి లభిస్తూ ఉన్న పురస్కారాల గురించి అవన్నీ. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి స్లోవేకియా పర్యటనలో భాగంగా స్లోవేకియా దేశంలోని కాన్స్టంటైన్ ది ఫిలసాఫర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ద్రౌపది ముర్ము గారికి ప్రదానం చేసింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇండియా స్లోవేకియా మధ్య సంబంధాలు. ఈ పర్యటన ప్రాముఖ్యత వచ్చేసి మనం గతంలో తెలుసుకున్నాం. దాదాపుగా 29 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత రాష్ట్రపతి స్లోవేకియా పర్యటనకు వెళ్ళారు. అదే పోర్చుగల్కి అయితే దాదాపుగా 27 ఏళ్ల తర్వాత భారత రాష్ట్రపతి పోర్చుగల్ పర్యటనకు వెళ్ళారు. స్లోవేకియాకి మాత్రము 29 ఏళ్ల తర్వాత అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక స్లోవేకియా పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ల కార్ల పరిశ్రమను కూడా సందర్శించారు. స్లోవేకియా దేశంలోని నిట్రా అనే ఒక నగరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ల కార్ల ఇండస్ట్రీ ఉంది. దాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు భారత్కు చెందిన టాటా మోటార్స్ సంస్థ. ఆ పరిశ్రమని ఈమె సందర్శించింది. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు, ఇండియా స్లోవేకియా మధ్య పారిశ్రామిక సంబంధాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక అలానే
ద్రౌపది ముర్ము గారు స్లోవేకియా దేశానికి ఒక ఆహ్వానం పంపింది. మే 1 నుంచి మే 4 వరకు ముంబైలో, భారతదేశంలోని ముంబై సిటీలో ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటి వేవ్స్ సమ్మిట్ జరగబోతా ఉంది. వేవ్స్ సమ్మిట్ జరగబోతా ఉంది. ఈ వేవ్స్ సమ్మిట్ వచ్చేసి దేనికి సంబంధించినది అంటే ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి. వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ముంబైలో మే 1 నుంచి 4 వరకు జరగబోతా ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సమ్మిట్. ఇందులో పాల్గొనాల్సిందిగా స్లోవేకియా దేశాన్ని ద్రౌపది ముర్ము గారు ఆహ్వానించారు. ఇలా కూడా అడగవచ్చు, ఇటీవల ఈ వేవ్స్ సమ్మిట్లో పాల్గొనమని భారత ప్రభుత్వము ఏ దేశాన్ని ఆహ్వానించింది అని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది స్లోవేకియా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము ఫ్రోజన్ జూకి సంబంధించి. హిమాలయ జాతుల సంరక్షణ కోసము ఒక ఫ్రోజన్ జూని ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అది ఎక్కడ అనేసి దానికి సంబంధించి ఇటీవల హిమాలయ జాతుల జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి భారతదేశంలోని మొట్టమొదటి ఫ్రోజన్ జూను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. హిమాలయ జాతులకు సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలలో నివసించే జంతువుల జన్యువులని సంరక్షించడానికి ఆ ఫ్రోజన్ జూని ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నిన్నటి విషయానికి వస్తే, నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మనం అడిగిన క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే దానికి ఆన్సర్ వచ్చేసి 1986. ఇక మళ్ళీ మనము వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చాము, దాని ప్రాముఖ్యత కూడా తెలుసుకుందామని చెప్పేసి చెప్పాము. ఒక ఆప్షన్ వచ్చేసి 1982 ఇచ్చాము. 1982 ఇటీవల మనం డిస్కస్ చేశాము. భారతదేశంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను, ఈవీఎంలను కేరళలోను కొన్ని బై ఎలక్షన్స్లో పైలట్ ప్రాజెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక 1983 అనే ఒక సంవత్సరం ఇచ్చాము. ఈ 1983 ఇది కూడా గతంలో డిస్కస్ చేశాము. సుస్థిర అభివృద్ధికి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ 1983లో బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసింది అని చెప్పేసి తెలుసుకున్నాం. అది 1983. ఆ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ వచ్చేసి 1987లో ఇచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ఆప్షన్ వచ్చేసి 1991 ఇచ్చాం. నిన్ననే తెలుసుకున్నాం 1991. ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి సారథ్యంలో సౌత్ ఈస్ట్ దేశాలతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి లుక్ ఈస్ట్ పాలసీ పేరిట 1991లో తీసుకొని వచ్చారు. సో ప్రతి ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఒక నివేదిక నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ప్రకారము భారతదేశంలో ఈ బాల్య వివాహాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో నమోదవుతూ ఉన్నాయి, ఈ కేసులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒక ట్రెండ్, ఒక రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే 2020 ముఖ్యంగా 2017 నుంచి పోల్చుకుంటే 2021 వరకు ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ అనేవి గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. 2017తో మొదలుపెట్టి 2021 వరకు కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అత్యధికంగా 2021 సంవత్సరంలో అత్యధికంగా 1050 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి. అయితే 2022 విషయానికి వచ్చేసరికి తగ్గినాయి, 1002 కేసులే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2017 నుంచి 2022 మధ్య అత్యధికంగా చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ 2021 సంవత్సరంలో నమోదయ్యాయి అనేసి. ఇక అయితే ఇక్కడ కేసులు రైజ్ అయినంత మాత్రాన చైల్డ్ మ్యారేజెస్ పెరుగుతున్నట్టు కాదు. ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నాయంటే దాని అర్థమైంది ప్రజల్లో అవగాహన వచ్చింది, వాళ్ళు సకాలంలో ప్రభుత్వాలకు, అథారిటీస్కి, అధికారులకు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు అనేసి అర్థము. ఇక చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి కేసెస్ అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతూ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఈ పీరియడ్లో ముఖ్యంగా 2020 నుంచి 23 మధ్య అత్యధికంగా కర్ణాటకలో 672 కేసులు నమోదయ్యాయి 2020 నుంచి 2022 మధ్య. సెకండ్ వచ్చేసి తమిళనాడులో 401 కేసెస్. థర్డ్ వెస్ట్ బెంగాల్లో 324 కేసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చైల్డ్ మ్యారేజెస్ ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే కర్ణాటక. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే, ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలోనే బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి.
అంటే ఇంకా అంత అవగాహన ఇంకా లేదు ప్రజల్లో అని చెప్పేసి మనకి ఒక ఐడియా వస్తుంది. ఇక ఈ చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. అందులో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 సంవత్సరంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 ఉంది. కొన్ని యాక్ట్స్ చదివేటప్పుడు ఆ ఇయర్ల పేర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా అడుగుతాడు చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి ఈ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు తీసుకొని వచ్చారనేసి, అందుకు మనం తెలుసుకోవాలి. ఇక బేటీ బచావో బేటీ బడావో స్కీమ్ కూడా ఉంది, మనం డిస్కస్ చేసుకున్నాం. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు ఈ స్కీమ్ని అని చెప్పేసి. అది మిషన్ శక్తి కింద ఇప్పుడు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. మిషన్ శక్తి కింద ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని ఒక అంబ్రెల్లా స్కీమ్గా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మిషన్ శక్తి కింద బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని ఇప్పుడు అమలు పరుస్తూ ఉన్నారు. ఇక అలానే ఒక చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఈ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ హెల్ప్ లైన్ నెంబరు 1098 1098 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. అలానే ఈ చైల్డ్ రైట్స్ కోసము నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, అగైన్ భారతదేశంలో మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యము, అలానే ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా ఒక సబ్ స్కీమ్ని ఒక ఉప పథకంగా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ని నవీకరించబోతా ఉన్నారు, ఆధునీకరించబోతా ఉన్నారు. 2025-26 కాలానికి గాను ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఉప పథకంగా కమాండ్ ఏరియా అభివృద్ధి మరియు నీటి నిర్వహణ ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. ఇది జనరల్గా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది 1974-75లోనే ఒక కేంద్ర ప్రాయోజిత పథకంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడము, ముఖ్యంగా ఇరిగేషన్ సోర్సెస్ ఉంటాయి కదా, కెనాల్స్, ఆ కెనాల్స్ని అభివృద్ధి చేయడము, అది దాని ముఖ్య ఉద్దేశం. దానిని ఇప్పుడు మోడర్నైజ్ చేయబోతూ ఉన్నారు. ఈ పథకం కింద మోడర్నైజ్ చేయబోతూ ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్కి 1600 కోట్లు కేటాయించారు. 1600 కోట్లు కేటాయించారు. అయితే దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్లో కొన్ని ప్రాంతాలలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయబోతూ ఉన్నారు. అయితే 2026 ఏప్రిల్ 1 నుంచి అనగా 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం పీరియడ్ మొదలుపెట్టి 2026 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఒక జాతీయ ప్లాన్గా, నేషనల్ ప్లాన్గా దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కేబినెట్ ఇటీవల అప్రూవ్ చేసిన సబ్ స్కీమ్ ఏది అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఇక ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన మనం ఇటీవల మొన్న డిస్కస్ చేశాము సూక్ష్మ సేద్యానికి సంబంధించి. అప్పుడు ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేది 2015లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకొని వచ్చారు. ఇది అంబ్రెల్లా స్కీమ్ అనమాట. దీన్ని 3 రకాల మినిస్ట్రీలు నిర్వహిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నిర్వహిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంటు, అలానే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహిస్తుంది. ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఒకటి యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, దీనిని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహిస్తుంది. అదే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ కుంటలను నిర్మించడం, ఫామ్ పాండ్స్ని నిర్మించడము, అలానే వర్షపు నీటిని ఒడిసి పట్టడం, రెయిన్ వాటర్ కన్జర్వేషన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నిర్వహిస్తుంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఏం చేస్తుంది అంటే ఈ పథకం కింద వ్యవసాయానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ని, అటువంటి సదుపాయాలని కల్పిస్తుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక అంబ్రెల్లా స్కీము.
ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు వాడు ఎలా ఇస్తాడు అంటే ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, దట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. బి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. 1 and 2, 2 and 3, 1, 2, 3 ఆల్ ఆఫ్ ద అబోవ్ అలా ఇస్తాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 3 మినిస్ట్రీలు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మళ్ళీ మనం స్కీమ్స్ అటువంటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు వీటి గురించి ఇంకా ఆస్తగా తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి టీ ఫైబర్ ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది. టీ ఫైబర్ ప్రాజెక్ట్, ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణలో అన్ని గ్రామ పంచాయతీల్లో నివసిస్తూ ఉన్న ఇండ్లకు కావచ్చు, అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, అలానే ప్రైవేట్ కంపెనీలకి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలి అనేసి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. టీ ఫైబర్ నెట్వర్క్. మరి ఇది ఇప్పటి వరకు ఈ టీ ఫైబర్ నెట్వర్క్ కింద తెలంగాణలోని 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీల్ని ఇది కవర్ చేసింది, ఆల్రెడీ కనెక్ట్ చేసింది. బట్ అందులో కేవలం ఇప్పటి వరకు తెలంగాణలోని 336 మండలాల్లోని 7,187 గ్రామ పంచాయతీలకు ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందడానికి సిద్ధంగా ఉందట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 7,187 గ్రామ పంచాయతీలకు ఇది సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వార్తల్లో నిలిచింది. దీనికి కారణము ఒక అవార్డు లభించింది. బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డు 2025 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డు. ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు ఇచ్చారు అంటే ఈ ఆర్జీఐఏ ఎయిర్పోర్టు ప్యాసింజర్స్కి అత్యున్నతమైన సేవలు అందిస్తూ ఉందట. అందుకు గాను సౌత్ ఏషియాలోనే, దక్షిణ ఏషియాలోనే టాప్ నిలిచింది. దక్షిణ ఏషియాలోను మరియు ఇండియాలోనే ఉత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది. ఈ అవార్డుని స్కైట్రాక్స్ అనే సంస్థ ప్రదానం చేసింది. స్కైట్రాక్స్ దీన్ని ఎక్కడ ప్రదానం చేశారు, ఎక్కడ ఇచ్చారు అంటే స్పెయిన్లోని మాడ్రిడ్ దేశంలో ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో 2025 జరుగుతూ ఉంది. అక్కడ ఈ అవార్డుని దీనికి ఇవ్వడం జరిగింది. ఇక స్పెయిన్ మాడ్రిడ్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము. స్పెయిన్లోని మాడ్రిడ్లో ఇటీవల ఒక ఈవెంట్ జరిగింది, ఒక సమ్మిట్. ఆ సమ్మిట్ ఏదో వీలైతే కామెంట్ సెక్షన్లో తెలపండి, మనం రేపు లేదు అంటే రేపు దాన్ని క్లియర్గా తెలుసుకుందాం. స్పెయిన్లో ఒకటి జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ 31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇటువంటివి చదివేటప్పుడు మనము ఇలాంటి వార్తల్లో నిలిచినప్పుడు ఎలా అడుగుతాడు అంటే ఇటీవల ఎంత విలువతో ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. సో మనకి ఆ ఫిగర్ కూడా ఇంపార్టెంట్. 31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారుగా 32,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు జరగబోతా ఉన్నాయట, కల్పించబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫిగర్, ఈ నెంబర్ మనకి చాలా ఇంపార్టెంట్. అలానే ఇంకొకటి, ఈ వైజాగ్లో ఈ పెట్టుబడుల్లో భాగంగా వైజాగ్లో 1370 కోట్ల విలువతో 1370 కోట్ల పెట్టుబడితో టీసీఎస్, టాటా అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ, ఐటీ కంపెనీ వైజాగ్లో ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబరు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు ఏపీకి సంబంధించి కోర్ట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నాయంటున్నారు. సో అలాంటప్పుడు డైరెక్ట్గా అడుగుతాడు ఇలాంటివి. నెక్స్ట్ వన్, అగైన్ ఒక స్టాటిక్ బేస్డ్, ఒక ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే డిఎస్సి ఎగ్జామ్స్కి, లేదంటే కోర్ట్ ఎగ్జామ్స్, ఇటువంటి వాళ్ళకి ఉపయోగపడే కరెంట్ అఫైర్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనము అనలిటికల్గా యూపీఎస్సీ వాళ్ళకి అటువంటి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్లో కూడా అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. బెంగళూరులో భారతీయ కేంద్రాన్ని ప్రారంభించనున్న ఇంపీరియల్ కళాశాల. ఇంపీరియల్ కాలేజ్ అనేది యూకే లండన్లో ఉంది. ఇది లండన్లో
యూకేలోనే బెస్ట్ కాలేజ్ అనమాట. యూకేలోనే అత్యున్నతమైన కాలేజు ఇంపీరియల్ కాలేజ్. ఈ ఇంపీరియల్ కాలేజు తన సంస్థని ఇండియాలో ఏర్పాటు చేయబోతా ఉంది. తన గ్లోబల్ హబ్ని ఇండియాలోని బెంగళూరులో ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, బెంగళూరులో ఏర్పాటు చేయబోతా ఉంది. ఆల్రెడీ గతంలో ఈ కాలేజు సింగపూరు, అమెరికా, ఘనాలో తన సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంగ్లాండ్కి యూకేకి ఇండియాకి మధ్య సంబంధాల పునరుద్ధరణకు, సంబంధాల మెరుగుదలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఇండియా యూకే రిలేషన్స్ విషయానికి వస్తే మనకు ఇండియా యూకే మధ్య ఒక టెక్నాలజీ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కూడా 2024 సంవత్సరంలో ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. దానినే యూకే ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అంటారు. యూకే ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్, బ్లాక్ చైన్, ఇటువంటివి. వాటిని క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారు. క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీ సెట్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి కోఆపరేషన్, పరస్పర సహకారం కోసము యూకేకి ఇండియాకి ఒక ఇనిషియేటివ్ కూడా కుదిరింది 2024 సంవత్సరంలో. ఇక ఇంకొకటి, ఈ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా అమెరికా మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఐసెట్ అంటారు దాన్నే. ఐసెట్, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇండియా అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఇట్లా మనము క్రిటికల్ ఎలా అడుగుతాడు అంటే ఇండియా ఇంగ్లాండ్ మధ్య రిలేషన్స్ ఏ రంగాల్లో ఉన్నాయన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి నీలగిరి తార్ అనే ఒక జంతువు వార్తల్లో నిలిచింది. నీలగిరి తార్ ఇది చూస్తున్నట్టు ఇది కొండ ప్రాంతాల్లో నివసిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ కనుమలు, వెస్ట్రన్ ఘాట్స్లో నివసిస్తుంది. ఇది ఒక హెర్బీవోర్. హెర్బీవోర్ అంటే మొక్కలను, చెట్ల ఆకులను తిని బతుకుతుంది అనమాట. అంటే ఇది శాకాహారి అని చెప్పవచ్చు. ఈ నీలగిరి తార్ చూడ్డానికి ఒక గొర్రె, ఒక షీప్ మాదిరి ఉంటుంది. అయితే ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే తమిళనాడు ప్రభుత్వము, కేరళ ప్రభుత్వము కలిసి సంయుక్తంగా జాయింట్గా ఇది ఎంత జనాభా ఉంది, దీని పాపులేషన్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక సర్వేని, ఒక సెన్సస్ని 2025 ఏప్రిల్లో కండక్ట్ చేయబోతా ఉన్నారట. ఇక్కడ మనం నీలగిరి తార్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. దీని ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్, అంటే ప్రమాదంలో ఉంది. ఐయూసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్, ప్రమాదంలో ఉంది. ఇక ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 1 జాబితాలో ఉంది. షెడ్యూల్ 1 అంటే దీన్ని హంటింగ్ చేయడం కూడా నేరము అనేసి అర్థం అనమాట. ఇక నీలగిరి తార్ ఇది తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్ అనమాట. తమిళనాడు స్టేట్ యానిమల్ అంటే తమిళనాడు రాష్ట్ర జంతువు అని చెప్పవచ్చు. తమిళనాడు ప్రభుత్వము ఒక ప్రాజెక్ట్ను కూడా తీసుకొని వచ్చింది. ఈ నీలగిరి తార్ని సంరక్షించడానికి ప్రాజెక్ట్ నీలగిరి తార్ 2022 నుంచి 2027 మధ్య వీటిని సంరక్షించడానికి ప్రాజెక్ట్ నీలగిరి తార్ని తీసుకొని వచ్చిందనమాట. అయితే మనం తెలుసుకోవాల్సింది ఈ సర్వే ఇంకా రాలేదు, కానీ యాజ్ ఆఫ్ నౌ డేటా ప్రకారం, అఫీషియల్ డేటా ప్రకారము ఈ నీలగిరి తార్లు తమిళనాడులో ఎన్ని ఉన్నాయి, కేరళలో ఎన్ని ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. తమిళనాడులో 1229 నీలగిరి తార్లు ఉన్నాయట. కేరళలో 827 నీలగిరి తార్లు ఉన్నాయి. అంటే తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సర్వేని ఇప్పుడు ఈ జనాభా లెక్కల్ని ఎందుకు ఈ నీలగిరి తార్కి ఎందుకు కండక్ట్ చేయబోతా ఉన్నారు అంటే కేరళలోని ఎరవికుళం నేషనల్ పార్క్, కేరళలోని ఎరవికుళం నేషనల్ పార్క్ ఏర్పాటయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సెన్సస్ని కండక్ట్ చేయబోతా ఉన్నారు. ఇక నేషనల్ పార్క్స్ మనకు వార్తల్లో నిలిచినప్పుడు అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో మినిమం ఐడియా ఉండాలి. ఎరవికుళం నేషనల్ పార్క్ అయితే కేరళ, అలానే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అది కేరళలో ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంకొకటి ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అది ఉత్తరాఖండ్, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు కేరళ. ఇక అలానే అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ గురించి ఇటీవల తెలుసుకున్నాము, అది తమిళనాడు కేరళలో ఉందని చెప్పేసి. సో మనకి అలా నేషనల్ పార్క్స్ అవి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు అవి ఏ నదులకుండా ప్రవహిస్తూ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి
లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028 అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్లో జరగబోతా ఉన్న ఒలింపిక్స్లో సుమారుగా 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ఆటని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. చివరిసారిగా 1900 సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆటను నిర్వహించారు. ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను తీసుకురాబోతా ఉన్నారు. దీన్ని T20 ఫార్మాట్లో నిర్వహించబోతా ఉన్నారు. అంటే 20 ఓవర్ల క్రికెట్ పద్ధతిలో నిర్వహించబోతా ఉన్నారు. ఇందులో మహిళల జట్లు పాల్గొనబోతా ఉన్నాయి, అలానే పురుషుల జట్లు కూడా పాల్గొనబోతా ఉన్నాయి. మహిళల జట్ల నుంచి 6 దేశాలు పాల్గొనబోతా ఉన్నాయి, పురుషుల జట్ల నుంచి కూడా 6 దేశాలు పాల్గొనబోతా ఉన్నాయి. ప్రతి జట్టుకి 15 మంది ఉంటారు. అంటే గరిష్టంగా 6 జట్ల నుంచి 90 మంది పాల్గొంటారు. ఇక ఇది హోస్ట్ కంట్రీ అమెరికా కాబట్టి అమెరికా తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి కూడా ఒక అంచనా. అమెరికా హోస్ట్ కంట్రీ, ఆతిథ్య దేశం కాబట్టి ఇందులో పాల్గొనబోతా ఉంది. ఇక మిగతా 5 కంట్రీలని మేబీ టాప్ 5లో ఏ కంట్రీస్ అయితే నిలుస్తాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక ఇది మనకు క్రికెట్ సంబంధించి. నెక్స్ట్ వన్ అగైన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సృష్టించాడు. మననే తెలుసుకున్నాము. T20 క్రికెట్లో 13,000 రన్నులు బాదిన తొలి ఇండియన్ క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ మరో రికార్డ్ ఏంటంటే IPL చరిత్రలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 1000 బౌండరీలు దాటిన, 1000 బౌండరీలు స్కోర్ చేసిన, 1000 బౌండరీలు కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా IPLలో చరిత్ర సృష్టించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది IPL క్రీడకు సంబంధించి, IPL క్రీడలో 1000 బౌండరీలు బాదిన ప్లేయరు విరాట్ కోహ్లీ. ఇక IPL విషయానికి వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగు ఇది ఈ సంవత్సరం జరుగుతూ ఉన్న 2025 ఎడిషను 18వ ఎడిషను. తొలిసారిగా 2008లో నిర్వహించారు. 2007 ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన నెక్స్ట్ ఇయర్ 2008లో నిర్వహించారు. అప్పుడు విన్నర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు కప్పు గెలుపొందింది. ఈ సంవత్సరము 18వ ఎడిషన్ జరగబోతూ ఉంది. సో ఇది మనకు IPLకి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే గారు వార్తల్లో నిలిచారు. ఈరోజు ఏప్రిల్ 11 ఈయన జయంతి, ఈయన పుట్టినరోజు అన్నమాట. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇరు రాష్ట్రాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈయనకు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది జ్యోతిబా పూలే గారి గురించి. ఈయన మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్రలోనే మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్ చెప్పాలి అంటే ఈయన ఒక సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మర్ అని చెప్పవచ్చు. హక్కుల కోసం, ముఖ్యంగా బీసీల హక్కుల కోసం, బ్యాక్వర్డ్ క్యాస్ట్ల హక్కుల కోసము ఈయన పోరాడాడు. ఈయన 11 ఏప్రిల్ 1827 జన్మించారు. 1827 11 ఏప్రిల్ జన్మించారు. ఇక ఈయన సాధించిన ఘనతలు ఏంటివో కూడా తెలుసుకోవాలి. ఈయన 1848 సంవత్సరంలో పూణేలో తొలిసారిగా బాలికల కోసం ఇండియాలోనే ఫస్ట్ గర్ల్స్ స్కూల్, మహిళల కోసం, బాలికల కోసము ఒక ఫస్ట్ గర్ల్స్ స్కూల్ని ఏర్పాటు చేశారు 1848 సంవత్సరంలో ఈయన భార్య కలిసి. 1873 సంవత్సరంలో జ్యోతిబా పూలే గారు సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ, సత్యశోధక్ సమాజ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసము ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. మనకు హిస్టరీలో ఎలా అడుగుతాడంటే మోడర్న్ హిస్టరీలో కింది వాటిలో జ్యోతిబా పూలే గారు స్థాపించిన సంస్థలేవి, లేదంటే సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారని చెప్పి అడగవచ్చు. ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక ఈయన భార్య సావిత్రిబాయి పూలే గారు, ఈమె కూడా చాలా ప్రముఖురాలు. ఈమె కూడా సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మరు. ఈమె భారతదేశంలోనే తొలి మహిళా టీచర్ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే ఫస్ట్ ఉమెన్ టీచర్ వచ్చేసి సావిత్రిబాయి పూలే గారు. ఈమె జయంతిని సావిత్రిబాయి పూలే గారి బర్త్డేని ప్రతి సంవత్సరం జనవరి 3న నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరము జనవరి 3ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం జనవరి 3ని సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా
తెలంగాణలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆర్డర్స్ కూడా జారీ చేసింది. సో ఇది మనకు సావిత్రిబాయి పూలే గారి గురించి, జ్యోతిబా పూలే గారి గురించి, వీళ్ళ పేర్ల మీద వీళ్ళ బర్త్డేలకు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమాల గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. అంతర్జాతీయ సౌర కూటమికి చెందిన కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేసిన తొలి ఆఫ్రికా దేశము మౌరీషియస్. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ న్యూఢిల్లీ 2025. భగీరథి యాప్ను లాంచ్ చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ప్రసూతి మరణాలకు సంబంధించి నివేదికను విడుదల చేసిన UN బాడీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి స్లోవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేటు. బాల్య వివాహాలకు సంబంధించిన రిపోర్టు. మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ సబ్ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దక్కిన మరో అవార్డు. 31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం. బెంగళూరులో భారతీయ కేంద్రాన్ని ప్రారంభించనున్న లండన్కు చెందిన ఇంపీరియల్ కాలేజ్. నీలగిరి తార్ ప్రాజెక్ట్. 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనము మరొకటి చూద్దాం. మనము ఆల్రెడీ స్టార్టింగ్లో అంతర్జాతీయ సౌరకూటమి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి అది COP21 ప్యారిస్లో జరిగిన COP21 సదస్సులో దాన్ని తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక COP సదస్సుకు సంబంధించి మనం మొన్న కూడా తెలుసుకున్నాం. బాకు టు బెలెమ్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి సో COP29 వచ్చేసి అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో జరిగిందని తెలుసుకున్నాం. మరి COP30 కూడా ఎక్కడ జరగబోతా ఉందో తెలుసుకున్నాం. ఈ సంవత్సరం UNFCCకి COP30వ సదస్సు ఎక్కడ జరగబోతా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ పట్టణం పేరు, అది ఏ దేశంలో నిర్వహించబోతా ఉన్నారు అనేసి కామెంట్ సెక్షన్లో దానికి సప్లిమెంటరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అడగవచ్చు. COP30 సదస్సు ఈ సంవత్సరం ఏ దేశంలో జరగబోతా ఉందని చెప్పేసి. సో ఇలాంటివి మనము సబ్జెక్ట్ డిస్కస్ చేసేటప్పుడు జనరల్గా మనము ఇష్యూస్తో పాటు కాంప్లిమెంటరీ ఇష్యూస్, సప్లిమెంటరీ ఇష్యూస్ చాలా కవర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ISCకి సంబంధించి ఇప్పుడు COP సదస్సుల గురించి అలా లింకింగ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతిదీ అలర్ట్గా ఉండండి. అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్.